గారు వస్తా భానుగారి దగ్గరికి పోదాం ఒకసారి. భానుగారు, మొత్తం ఈ ఎపిసోడ్లో మీరు కూడా దాని మీద మాట్లాడటం లేదు అనేటువంటిది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానంగా అన్నారు. ఎందుకు రిజర్వేషన్ల విషయంలో మౌనంగా ఎందుకుంటున్నారు అనే విషయం నిన్న మొన్న మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఒక పెద్ద ఇష్యూగా ఇవాళ ముందుకు వచ్చింది. సరే, నిన్నటిదాకా రుణమాఫీ, దాని తర్వాత రిజర్వేషన్లు, ఈ ఎపిసోడ్ దీన్ని సరే మీకేమో అసలు కేంద్రంలో కింగ్ మేకర్లు కాబోతున్నావు అంటున్నావు, నిజమేనా? అవకాశం ఉందా? మేము అనేటువంటిది ఏంటంటే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావట్లేదు. వాళ్ళు చెప్పినట్టుగా 400 లేకపోతే 370లో అటువంటి వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు అనేటువంటిది అనేక సర్వేలు చెప్తున్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా. అటువంటి బీజేపీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రానప్పుడు అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే అత్యధిక సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మేము ప్రెడిక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇంతకుముందు మీరు ఒక వీడియో చూపెట్టారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో కారు అసలు మాయమైపోయింది, ఇక మొత్తం కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇక ఉండదు, భూస్థాపితం అయిపోద్దని మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అతి తక్కువ సీట్లు గెలిచి ఈరోజు దాదాపుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్లన్నీ కూడా మేమే గెలిచినాం, రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలన్నీ మేమే గెలిచినాం, మున్సిపాలిటీలో 90% ఎబో మేమే గెలిచినాం. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు కదా. ఈరోజు ఏ పార్టీ భూస్థాపితం అయిపోతుందని మేము ఎన్నడూ మాట్లాడలేదు. మరి మేము వాళ్ళ ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇక లేదు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం మర్చిపోయి ఉంటారు కానీ అందరూ అంటారు అది ఏకపార్టీ వ్యవస్థ, ఇక్కడ మిగిలిన పార్టీలు ఏమవుతుంది అన్న సందర్భాలు ఉన్నాయి నాకు గుర్తున్నంత వరకు. శ్రీనివాస్ గారు భూస్థాపితం అయిపోయిందని ఎప్పుడు అనలేదు. ఏ పార్టీ అయినా ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్ గా నిర్ణయించేది ప్రజలే. ఈరోజు మేము చెప్పేది ఒకటే, మేము మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్లో డిఫరెన్స్ 1.3% డిఫరెన్స్. కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఆ రోజు నుంచి ఈ రోజుకి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మాటలు చెప్పినారు, ఆ మాటల్లో ఈ 4.5 నెలల్లో ఏమన్నా సాధించారా అనేది ప్రజలు చూస్తున్నారు. ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నటువంటి విషయంలో కావచ్చు, సాగునీరు అందించేటువంటి విషయంలో కావచ్చు, తాగునీరు విషయంలో కావచ్చు, ఈరోజు ప్రజలు పెన్షన్ల విషయంలో కావచ్చు, లేకపోతే మహిళలకు ఇస్తామన్నటువంటి స్కూటీ విషయంలో కావచ్చు, ఇక అనేకమైనటువంటి ఉపాధి నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. దేన్నైనా నెరవేర్చిరా అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గత ఎండాకాలంలో వివిధ గ్రామాల్లో ఏ విధంగా ఆ చెరువుల్లో నీళ్లు ఉండేవి, ఈ రోజు ఏ చెరువులో నీళ్లు లేనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ విధంగా ముదిరాజు సోదరులకు సంబంధించినటువంటి జీవన ఆధారం ఏదైనటువంటి చేప పిల్లలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఇదైపోయింది అనేటువంటి చూస్తున్నారు. అనేక వర్గాల ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గ్రామాల్లో మేము చూస్తున్నాం. ఈరోజు మేము ఎన్నికల సందర్భంగా మేము కూడా ఇక్కడే గ్రామాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం రేపు రాబోయే రోజుల్లో ఓటు రూపంలో చూపెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా చెప్పేటువంటి ఈ ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎస్, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఎస్ ఇది రెఫరెండం మా ప్రభుత్వానికి అని. ఖచ్చితంగా రెఫరెండం చూస్తారు ప్రజలు. రెఫరెండం రేపు పొద్దున ఈ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలలో రిజల్ట్ ద్వారా ప్రజలు రెఫరెండం ఏ విధంగా ఉంది అనేటువంటిది చూడబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం. ఈరోజు బీజేపీకి సంబంధించినంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఎస్, ఆ విషయంలో అసలు ముస్లిం రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము గత అసెంబ్లీలో 2 సార్లు మేము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి ప్రభుత్వం మాది. అంతేకాదు ఈరోజు కేంద్రంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరినటువంటి ప్రభుత్వం మాది. మేము అసెంబ్లీలో కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది. ఒక కేంద్రంలో ఒక బీసీలకి గణాంకాలు చేయడానికి వెనకాడుతున్నటువంటి ప్రభుత్వం కనీసం కేంద్రంలో ఒక బీసీలకి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి బీసీల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయమంటే కూడా 10 సంవత్సరాలుగా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.
కాబట్టి ఈ రోజు మళ్ళీ వాళ్ళేమో బీసీల కొరకు ఏదో